బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీకి జనాలు వస్తున్న విశేష జనాదరణ చూసి బీజేపీ నేతలు ఊర్వలేకపోతున్నారని అన్నారు. ఇక రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటున్న సెల్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంతో మా ప్రతినిధి హరీష్ రావు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన కూడా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశం పైన కూడా ఈరోజు కాంగ్రెస్ అంతా కూడా అట్టుడుకున్న పరిస్థితులకు ఏర్పడ్డాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు బీజేపీ నేతల దిష్టి బొమ్మలు దగడం చేస్తున్నారు. వైపు బీజేపీ కార్యాలయాల ముట్టడి ప్రయత్నిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి కూడా కాసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ముట్టడించిన నేపథ్యం ఉంది. గాంధీ భవన్ ముందు కూడా బీజేపీ నేతలు అలాగే దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసిన ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు. ప్రధానంగా చూడొచ్చు, రాహుల్ గాంధీ పైన కూడా బీజేపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. వైపు తన నానమ్మకు పట్టిన గతే పడుతుందని కూడా తన్వీందర్ సింగ్ నేత ఆరోపణ చేస్తున్నారు. దీనిపైన కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. మీరు ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల పట్ల కావచ్చు, ఇంకా వరుసగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల మీరు ఎట్లా ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ లో వణికిస్తున్నాడు. వీళ్ళకు భయం వేస్తుంది. ఈ రోజు పిరికి పందలు కాబట్టి ఈ రోజు మా నాయకుని చంపుతామని ఇండైరెక్ట్ గా ఇలా తాతల తరం కాదు, ఇలా అమ్మమ్మల తరం కాదు, ఇలా అయ్యల తరం కాదు, ఇలా అమ్మల తరం కాదు, అంత తరాలు దిగొచ్చిన ఈ పరిస్థితులలో కూడా రాహుల్ గాంధీ గారు ఎంటిగా వీకలేరు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఈ రోజు తన్వీందర్ సింగ్ అనే ఒక మాట్లాడితే ఈ రోజు పెద్ద ఎత్తున పోయేది ఏం లేదు. కానీ ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి రాహుల్ గాంధీ గారిని పట్టుకుని టెర్రరిస్ట్. ఆయన ఈ రోజు బీజేపీలో ఒక కీలకమైన నేత, ఓ కేంద్ర మంత్రి హోదాలో ఉండి టెర్రరిస్ట్ అన్నాడు. ఈ రోజు ప్రభుత్వము ఆ నాయకుని టెర్రరిస్ట్ అని మరి మంత్రివర్గం చెప్పింది కాబట్టి ఈ రోజు మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం. టెర్రరిస్ట్ ఆదాని అంబానీల దోస్తాన్ని బయట పెడుతున్నాడనా, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మి దాని లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు లేకుండా చేసే పని మోదీ గారు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ రోజు ప్రశ్నిస్తున్నందుకు ఆయన టెర్రరిస్టా? ఇంకొక శివసేనకు చెందిన ఎంపీ అంటాడు నాలుక కోస్తే 11 లక్షలు ఇస్తామంట. ఈ రోజు నాలుక కోస్తే 11 లక్షలు ఇస్తామన్న ఆ ఎంపీకి సిగ్గు శరం లజ్జ మానం ఉంటే వచ్చి ప్రజాక్షేత్రంలో నుంచి మాట్లాడమని చెప్పాలి. ఈ రోజు ఇన్ని కామెంట్స్ చేస్తుంటే కేవలం రాహుల్ గాంధీ గారు వీళ్ళు చేసే దొంగతనాన్ని బయట పెడుతున్నాడు కాబట్టి ఈ రోజు మీ నాయనమ్మకు పట్టిన గతి, మీ నాయనకు పట్టిన గతే మీకు పడుతుంది అంటే ఆనాడు వాళ్ళు దేశాల కోసమని ప్రాణాలు అర్పించారు. మా నాయకుడు కూడా బాజాతుగా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మా నాయకుడు ప్రాణాలకు మీరు ముప్పు పెడితే మాలాంటి వాళ్ళ వేల మంది ప్రాణాలు మేము ముందడికేస్తాం. మా ప్రాణాలు తీసిన తర్వాత మా నాయకుడు ప్రాణాలు తీసే ప్రయత్నం చేయండి. మీ తరం కాదు, ఈ బీజేపీ తరం కాదు. అయితే అధికారిక పదవులలో ఉండి కేంద్ర మంత్రి ఒకరు, ఎంపీ ఒకరు, వీళ్ళు ఎవరైతే కామెంట్ చేసిండ్రో వాటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. స్పీకర్ గారికి కూడా లేఖ రాస్తున్నాము. వీటిని చాలా సీరియస్ గా తీసుకోవాలని చెప్పి వెంటనే మంత్రివర్గం నుంచి ఆ రంజిత్ కౌర్ అనే ఒక ఆయన్ని, మరి ఈ ఎంపీ ఎవరైతే శివసేన ఉన్నారో వాళ్ళిద్దరిని వెంటనే స్పీకర్ గారు వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు పోరాటం కొనసాగుతుంది. అటు నరేంద్ర మోదీ గారు, ఇటు అమిత్ షా గారు వెంటనే దీని మీద ఓ సమీక్ష సమావేశం పెట్టి వెంటనే దీని మీద వాళ్ళు వెంటనే వాళ్ళ మౌనం వీడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇట్లాంటి విమర్శలు కావచ్చు, దాడులు జరుగుతూ ఉన్నాయి. దీని అంటే వీళ్ళు కేవలము ఎక్కడంటే రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడేసే ఒక గోవా కానివ్వండి, అటు మధ్యప్రదేశ్ కానివ్వండి, అటు మహారాష్ట్ర కానివ్వండి, వీళ్ళ సంస్కృతి ఏంటంటే కేవలం రెచ్చగొట్టాలి, ఉన్న మనుషులను విడగొట్టి ఏదో విధంగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఎక్కాలి అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఒక డైనమిక్ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మూమెంట్ అవుతుంది. పిచ్చి షకలు చేస్తే అసలు బీజేపీ ఆఫీస్ లేకుండా చేస్తాడు. తెలంగాణ మ్యాప్ లో అసలు బీజేపీ అనేది లేకుండా మా నాయకుడు చాలా స్పష్టంగా రాముని గుండెలో పెట్టుకొని చేసుకునే వ్యక్తి. రాములని జెండాను పట్టుకొని జెండాలలో రాముని చూపించుకుని తిరిగే వ్యక్తులు వీళ్ళు. దేవుని పేరు చెప్పుకొని బిచ్చమడుకునే ఈ వ్యక్తులు. ఇటువంటి వాళ్ళు ఇక్కడ మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ నాయకుడు కాబట్టి ఇక్కడ ఏదో విధంగా కుట్ర చేసి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత అఘాతం కల్పించే విధంగా చేస్తే ఇక్కడ ప్రజలకు దానికి బూచిగా చూపించి రేవంత్ రెడ్డి గారి పరువు ప్రతిష్టలను తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటువంటిది ఏం జరగదు. 100% కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించకపోయినా మేము ఇచ్చిన గ్యారంటీలను మేము నెరవేరుస్తున్నాము. వీళ్ళు కేవలం ఇటువంటి కామెంట్స్ చేసేది కూడా మాలాంటి వాళ్ళని రెచ్చగొట్టడానికే. మేము రెచ్చిపోము, కానీ ప్రజాక్షేత్రంలో ఎవరైతే కామెంట్స్ చేసారో వాళ్ళని తప్పకుండా కడిగి పారేస్తారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన రాహుల్ గాంధీ పైన కూడా బీజేపీ నేతలు కేంద్ర మంత్రులుగా ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈరోజు అట్టుడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న, నిరసనలు తెలుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేస్తే ఇక బీజేపీకి సంబంధించి కూడా ఆ బీజేపీని కనుమరుగు చేస్తాం. దీనిపైన కూడా ఆ కేంద్ర మంత్రి అమిత్ షా కూడా స్పందించాలి. వాళ్ళిద్దరిని బర్తరఫ్ చేయాలి. ఇద్దరిని కూడా సంబంధించిన కఠిన చర్యలు కూడా వాళ్ళపైన తీసుకోవాలనుకునే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం చెప్తున్నారు. మహేందర్తో కలిసి హరీష్.